బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై రాజకీయ కుట్రలు తారాస్థాయికి చేరాయి. అక్రమ కేసులతో కంది శ్రీనివాస్ రెడ్డిని తన వర్గీయులను బెదిరించే కుట్రలు జరుగుతున్నాయి. అధికార పార్టీతో కోవట్టు మహిళా నాయకురాలు కుమ్మక్కై కుట్రలు పన్నుతున్నట్టుగా తెలుస్తోంది. కోవట్టు మహిళా నాయకురాలని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ కుట్రలకు తెరలేపుతోంది. ఇటీవలే కంది శ్రీనివాస్ రెడ్డి అనుచరులపై కేసులు నమోదు చేశారు. అయితే అసోసియేషన్ ఆఫ్ కంది శ్రీనివాస్ రెడ్డి అని ఎఫ్ఐఆర్ లో పేర్కొనడంపై న్యాయ నిపుణులు విస్మయం చెందుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా కంది శ్రీనివాస్ రెడ్డిని బెదిరించలేరని బీజేపీ నేత ప్రవీణ్ అగర్వాల్ అన్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా నాయకుడు అని తనపై ఎన్ని కుట్రలు చేసినా సహించేది లేదని ప్రవీణ్ అగర్వాల్ తెలిపారు. కుట్రలకు మాతోటి జవాబు చెప్తామన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ లో బీజేపీ జెండా ఎగురవేస్తామని, కేసులు పెట్టినా జైలుకు పంపిన కంది శ్రీనివాస్ రెడ్డి పోరాటం ఆగదని కొడప సోనిరావు అన్నారు. బీజేపీ శ్రేణులంతా కంది శ్రీనివాస్ రెడ్డి వెన్నంటి ఉంటారని పేర్కొన్నారు. ప్రజలంతా కంది శ్రీనివాస్ రెడ్డి వెన్నంటే ఉన్నారని, జోగు రామన్న కుట్రలు ఇకపై చెల్లవని దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ అన్నారు. నిన్న జరిగినటువంటి ఒక కేసు విషయంలో 1 పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాత ఇరు వర్గాలకు పిలవడం ఉంటుంది. ఇద్దరిని పిలిచి మరి ఎట్లా జరిగింది ఎట్లా లేదనేది ఇది పోలీస్ స్టేషన్ లో ఇది సాధారణంగా ఏదో కాంప్రమైజ్ మరి ఎక్కువ అయితే కేసు పెట్టడం జరుగుతుంది. మరి ఇందులో కంది శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక 20 మంది పనిచేస్తారు. ఆ 20 మందిలో ఆయన దగ్గర పనిచేస్తున్నాడు, ఈయన దగ్గర పనిచేస్తున్నాడు, ఆయన కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? నేను తప్పు చేసిన నా కేసు పెట్టు, మరి నా మీద కేసు పెట్టాలి కానీ ఇంకో పలానా శంకర్ సన్న బాబురావు ఇట్లా పెట్టు కేసు. ఇంకో ఇందులో కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నాడు అంటే ఇటువంటి ఈ రాజకీయ ఎత్తుగడలు మీ రాజకీయ ఎత్తుగడలు సాగవు. ఎందుకంటే కంది శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి ఓర్వలేకనే మీరు ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అన్యాయంగా సంబంధం లేని విషయాలలో కూడా కంది శ్రీనివాస్ లాగడం అనేది చాలా దౌర్జన్యం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఏదైతే పెత్తనం చెలాయించేది వాళ్ళ అధికార మదంతో పెత్తనం చెలాయిస్తున్న నాయకులకి మేమందరం ఒకటే చెప్తున్నాం, మీకు నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉంటే మీరు పోరాటం చేసి ఉద్యమాలు చేసి సాధించండి అని ఉంటే, అంతేగాని తప్పు చేస్తున్న నాయకులేమో ఏం చేయలేరు. కానీ ఏం చేయకున్నా రోజు అనేక మంది పేద ప్రజలకు అన్నం పెడుతున్న కంది శ్రీనివాస్ మీద ఇలాంటి అబండాలు వేయడం అనేది చాలా అన్యాయకరం. ఎంతో మందికి సేవ చేస్తున్నాడు, ఎంతో మందికి అన్నదానాలు, ఎంతో మందికి అంబులెన్స్ సేవలు, ఎంతో మందికి డబ్బుల రూపంలో సాయం చేస్తున్నాడు. ఎక్కడ పేద ప్రజలు కనబడితే అక్కడ కంది శ్రీనివాస్ నిలబడతా ఉన్నాడు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ని సంవత్సరాల ఈ పాలనలో ఆదిలాబాద్ జిల్లాలో కొంత మార్పు కూడా రాలేదు. ఇన్ని నాయకులను చూసినాం, ఇంతమంది ఎమ్మెల్యేలు మారిండు. కానీ కంది శ్రీనివాస్ వచ్చిన ఈ కొంత సమయంలోనే ఆదిలాబాద్ లో ఒక కొత్త మార్పు అనేది మొదలైంది. ఆదిలాబాద్ ప్రజలందరూ ఒకటే గమనించుకోవాలి. మరి న్యాయంగా ఎవరు ఉన్నారు, అన్యాయంగా ఎవరు ఉన్నారు, నిజాయితీగా ఎవరు ఉన్నారు, అవినీతి పరులు ఎవరు ఉన్నారు అని చెప్తా ఉన్నా. మీకు నిజంగా దమ్ముంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించండి. అది చేయాలి కానీ మీరే కొడతారు, మీరే మమ్మల్ని రెచ్చగొడతారు, మీరే అన్ని చేసి మన తర్వాత మీరే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు. ఒకటే చెప్తున్నా, కొట్టింది ఒకళ్ళైతే అన్యాయం చేసి నేను అడుగుతా ఉన్నా, చేసింది మేము కాబట్టి మా మీద ఉన్న రెస్పాన్స్ తీసుకోవాలి. కానీ ఎలాంటి సంబంధం లేని అన్న మీద మీరు కేసులు పెట్టి మేము అంటే అన్నని ఏదో బ్లేమ్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. ఒకటి మాత్రం చెప్తున్నా, నిజాయితీ పరుని ఎవరు ఆపలేరు. ప్రజలందరూ ఆదిలాబాద్ జిల్లాలో మార్పు మొదలైంది. అన్న మీద ఈగ వాడిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ తిరుగుబాటు మొదలు చేస్తాం, పెద్ద ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి మనకు దొరకడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అధికార మదంతో అధికారంలో ఉన్నారని చెప్పి ఏదైనా చేయగలుగుతారని అనుకుంటున్నారేమో. కానీ ఒకటి చెప్తున్నా, అధికారం లేకపోయినా మాకు ప్రజల అండా ఉంది. కంది శ్రీనివాస్ వెనుక ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజల అండా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు కోవట్టుగా మారిన ఒక మహిళ అనే వ్యక్తిని వాడుకొని తీసుకొని పోయి ఆమె ద్వారా కంది శ్రీనివాస్ మీద అబండాలను వేయడం అనేది దౌర్జన్యం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కంది శ్రీనివాస్ జోలికి వస్తే మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద విప్లవం చేస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఆదిలాబాద్ లో రాజకీయాలు ఎట్లున్నాయో ఇలా ప్రజలకు తెలుసు. ఇలా శ్రీనివాస్ రెడ్డి గారు ఆదిలాబాద్ వచ్చిన నుంచి ఇలా ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి వచ్చిన నుంచి ఇలా అంబులెన్స్ సేవలే గానీ, ఫౌండేషన్ సేవలే గానీ, ఇలా అన్నదానమే గానీ
ఇలా ప్రతి ఒక్కళ్ళకు ఆర్థిక సాయమే కానీ ప్రతిదీ ఇలా చేస్తున్నాడు. ఇలా ఎక్కడ చూసినా ఎవరు చూసినా శ్రీనివాస్ రెడ్డి సీనన్న అంటున్నాడు. మరి ఇలా నచ్చిన నుంచి ఇలా కొందరు వ్యక్తులకు ఏమైందంటే కొన్ని దొంగ రాజకీయాలు చేస్తున్నాడు. ఆ వ్యక్తి మీద ఏదో చేయాలా, ఏదో కుట్రాలు చేయాలా, కుతంత్రాలు చేయాలని అంటున్నాడు. కానీ అది తప్పు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో మేమే రాజకీయం చేస్తాం, మేమే చేస్తాం అనేది అలా అనుకున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మొనగాడు దిగిండు. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, వీళ్ళు ఏ కేసులు పెట్టినా మేము దానికి ఎదుర్కొందుకు రెడీగా ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఒక కేసు విషయంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాత ఇరు వర్గాలకు పిలవడం ఉంటుంది. ఇద్దరిని పిలిచి మరి ఎట్లా జరిగింది ఎట్లా లేదనేది ఇది పోలీస్ స్టేషన్ లో ఇది సాధారణంగా ఏదో కాంప్రమైజ్ మరి ఎక్కువ అయితే కేసు పెట్టడం జరుగుతుంది. మరి ఇందులో కంది శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక 20 మంది పనిచేస్తారు. ఆ 20 మందిలో ఆయన దగ్గర పనిచేస్తున్నాడు, ఈయన దగ్గర పనిచేస్తున్నాడు, ఆయన కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? నేను తప్పు చేసిన, నా కేసు పెట్టు. మరి నా మీద కేసు పెట్టాలి కానీ ఇంకో పలానా శంకర్ సన్న బాబురావు ఇట్లా పెట్టు కేసు. ఇంకో ఇందులో కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నాడు అంటే ఇటువంటి ఈ రాజకీయ ఎత్తుగడలు, మీ రాజకీయ ఎత్తుగడలు సాగవు. ఎందుకంటే కంది శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి ఓర్వలేకనే మీరు ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అన్యాయంగా సంబంధం లేని విషయాలలో కూడా కంది శ్రీనన్న లాగడం అనేది చాలా దౌర్జన్యం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఏదైతే పెత్తనం చెలాయించేది వాళ్ళ అధికార మదంతో పెత్తనం చెలాయిస్తున్న నాయకులకి మేమందరం ఒకటే చెప్తున్నాం, మీకు నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉంటే మీరు పోరాటం చేసి ఉద్యమాలు చేసి సాధించండి అని ఉంటే, అంతేగాని తప్పు చేస్తున్న నాయకులేమో ఏం చేయలేరు. కానీ ఏం చేయకున్నా రోజు అనేక మంది పేద ప్రజలకు అన్నం పెడుతున్న కంది శ్రీనన్న మీద ఇలాంటి అబండాలు వేయడం అనేది చాలా అన్యాయకరం. ఎంతో మందికి సేవ చేస్తున్నాడు, ఎంతో మందికి అన్నదానాలు, ఎంతో మందికి అంబులెన్స్ సేవలు, ఎంతో మందికి డబ్బుల రూపంలో సాయం చేస్తున్నాడు. ఎక్కడ పేద ప్రజలు కనబడితే అక్కడ కంది శ్రీనన్న నిలబడతా ఉన్నాడు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ని సంవత్సరాల ఈ పాలనలో ఆదిలాబాద్ జిల్లాలో కొంత మార్పు కూడా రాలేదు. ఇన్ని నాయకులను చూసినాం, ఇంతమంది ఎమ్మెల్యేలు మారిండు. కానీ కంది శ్రీనన్న వచ్చిన ఈ కొంత సమయంలోనే ఆదిలాబాద్ లో ఒక కొత్త మార్పు అనేది మొదలైంది. ఆదిలాబాద్ ప్రజలందరూ ఒకటే గమనించుకోవాలి. మరి న్యాయంగా ఎవరు ఉన్నారు, అన్యాయంగా ఎవరు ఉన్నారు, నిజాయితీగా ఎవరు ఉన్నారు, అవినీతి పరులు ఎవరు? ఆదిలాబాద్ లో రాజకీయాలు ఎట్లున్నాయో ఇలా ప్రజలకు తెలుసు. ఇలా శ్రీనివాస్ రెడ్డి గారు ఆదిలాబాద్ వచ్చిన నుంచి ఇలా ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి వచ్చిన నుంచి ఇలా అంబులెన్స్ సేవలే గానీ, ఫౌండేషన్ సేవలే గానీ, ఇలా అన్నదానమే గానీ, ఇలా ప్రతి ఒక్కళ్ళకు ఆర్థిక సాయమే గానీ ప్రతిదీ ఇలా చేస్తున్నాడు. ఇలా ఎక్కడ చూసినా ఎవరు చూసినా శ్రీనివాస్ రెడ్డి సీనన్న అంటున్నాడు. మరి ఇలా నచ్చిన నుంచి ఇలా కొందరు వ్యక్తులకు ఏమైందంటే కొన్ని దొంగ రాజకీయాలు చేస్తున్నాడు. ఆ వ్యక్తి మీద ఏదో చేయాలా, ఏదో కుట్రాలు చేయాలా, కుతంత్రాలు చేయాలని అంటున్నాడు. కానీ అది తప్పు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో మేమే రాజకీయం చేస్తాం, మేమే చేస్తాం అనేది అలా అనుకున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మొనగాడు దిగిండు. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, వీళ్ళు ఏ కేసులు పెట్టినా మేము దానికి ఎదుర్కొందుకు రెడీగా ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఒక కేసు విషయంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాత ఇరు వర్గాలకు పిలవడం ఉంటుంది. ఇద్దరిని పిలిచి ఎట్లా జరిగింది ఎట్లా లేదనేది ఇది పోలీస్ స్టేషన్ లో ఇది సాధారణంగా ఏదో కాంప్రమైజ్ మరి ఎక్కువ అయితే కేసు పెట్టడం జరుగుతుంది. మరి ఇందులో కంది శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక 20 మంది పనిచేస్తారు. ఆ 20 మందిలో ఆయన దగ్గర పనిచేస్తున్నాడు, ఈయన దగ్గర పనిచేస్తున్నాడు, ఆయన కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? నేను తప్పు చేసిన, నా కేసు పెట్టు. మరి నా మీద కేసు పెట్టాలి కానీ ఇంకో పలానా శంకర్ సన్న బాబురావు ఇట్లా పెట్టు కేసు. ఇంకో ఇందులో కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నాడు అంటే ఇటువంటి ఈ రాజకీయ ఎత్తుగడలు, మీ రాజకీయ ఎత్తుగడలు సాగవు. ఎందుకంటే కంది శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి ఓర్వలేకనే మీరు ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఎందుకు ఇందులో మీకు ఏమైనా మరి అధికార పార్టీతో ఏమైనటువంటి మీకు ఏమైనా ఉన్నాయా? చర్చలు జరిగి ఏమైనా కేసు పెట్టాలని ఒత్తిడిగిస్తున్నదా? మరి రాత్రి ఎట్లా పెడతారండి కేసు? అర్థం కాదు. రోజు అనేక మంది పేద ప్రజలకు అన్నం పెడుతున్న కంది శ్రీనన్న మీద ఇలాంటి అబండాలు వేయడం అనేది చాలా అన్యాయకరం. ఎంతో మందికి సేవ చేస్తున్నాడు, ఎంతో మందికి అన్నదానాలు, ఎంతో మందికి అంబులెన్స్ సేవలు, ఎంతో మందికి డబ్బుల రూపంలో సాయం చేస్తున్నాడు. ఎక్కడ పేద ప్రజలు కనబడితే అక్కడ కంది శ్రీనన్న నిలబడతా ఉన్నాడు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ని సంవత్సరాల ఈ పాలనలో ఆదిలాబాద్ జిల్లాలో కొంత మార్పు కూడా రాలేదు. ఇన్ని నాయకులను చూసినాం, ఇంతమంది ఎమ్మెల్యేలు మారిండు. కానీ కంది శ్రీనన్న వచ్చిన ఈ కొంత సమయంలోనే ఆదిలాబాద్ లో ఒక కొత్త మార్పు అనేది మొదలైంది. ఆదిలాబాద్ ప్రజలందరూ ఒకటే గమనించుకోవాలి. మరి న్యాయంగా ఎవరు ఉన్నారు, అన్యాయంగా ఎవరు ఉన్నారు, నిజాయితీగా ఎవరు ఉన్నారు, అవినీతి పరులు ఎవరు ఉన్నారు అని చెప్తా ఉన్నా. మీకు నిజంగా దమ్ముంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించండి. అది చేయాలా కానీ మీరే కొడతారు, మీరే మమ్మల్ని రెచ్చగొడతారు, మీరే అన్ని చేసి మన తర్వాత మీరే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు. ఒకటే చెప్తున్నా, కొట్టింది ఒకళ్ళైతే అన్యాయం చేసి నేను అడుగుతా ఉన్నా, చేసింది మేము
కాబట్టి మా మీద ఏమైనా రెస్పాన్స్ తీసుకోవాలి కానీ ఎలాంటి సంబంధం లేని అన్న మీద మీరు కేసులు పెట్టి మేము అంటే అన్నని ఏదో బ్లేమ్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం కదా. ఒకటి మాత్రం చెప్తున్నా, నిజాయితీ పరుని ఎవరు ఆపలేరు. ప్రజలందరూ ఆదిలాబాద్ జిల్లాలో మార్పు మొదలైంది. అన్న మీద ఈగ వాడిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ తిరుగుబాటు మొదలు చేస్తాం, పెద్ద ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి మనకు దొరకడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అధికార మదంతో అధికారంలో ఉన్నారని చెప్పి ఏదైనా చేయగలుగుతారని అనుకుంటున్నారేమో కానీ